చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బలిజ సంఘం నాయకులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటానికి పాలాభిషేకం చేసి పులివర్తి నాని నాయకత్వం వర్ధిల్లాలని బలిజ సంఘం నాయకులు తలారి బాలాశంకర్ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు తలారి బాలాశంకర్, జింకలమిట్ట చంద్రశేఖర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ప్రతిష్ఠించాలని మరియు రాయలవారి జయంతిని ప్రభుత్వం అధికారిక పండుగగా జరుపుకోవాలని అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రస్తావించడం, దానికి స్పీకర్ సానుకూలంగా స్పందించి తమ సహకారం ఉంటుందని, ఇది హర్షించదగ్గ విషయమని నాయకులు పేర్కొన్నారు. పెనుకొండ తర్వాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుండి పరిపాలించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ప్రభుత్వం తరపున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ రఘురామకృష్ణంరాజు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరడం హర్షించదగ్గ విషయమని జింకలమిట్ట చంద్రశేఖర్ తెలిపారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా పరిపాలించిన రాజు శ్రీకృష్ణ దేవరాయలని అభివృద్ధికి మారుపేరని తెలిపారు. ఆయన పేరునే రాయలసీమగా ఉండటం మనకు గర్వకారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇరుగు నాగరాజ, నాగిరెడ్డి, రాజా, చంద్రశేఖర్, అబ్బులు, రామకృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మొన్న వచ్చినటువంటి నారాయణ గారి సత్యన పాకాల్లో శ్రీకృష్ణ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ రోజు అన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విషయం అయితే రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోతుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కుల మతాలకు అతీతంగా నారాయణ గారు అసలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కూడా కానీ ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతో గొప్ప విషయం అని మేము ప్రజానికి తెలియజేస్తున్నాము. అదే కోట ప్రభుత్వానికి ఇది నిదర్శనము. ఎందుకంటే కుల మతాలు లేకుండా కమ్యూనిటీ కోసము, అదేవిధంగా ప్రజల ఐక్యత కోసము శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప విషయాన్ని మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఈ కార్యక్రమం వచ్చి జీవితం చేయడం జరిగింది. కాబట్టి నారాయణ గారు కూడా ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుని చేయడం మాకందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయము. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి మరొకసారి నారాయణ గారికి తల వంచి నమస్కరిస్తున్నాము. అదేవిధంగా స్పీకర్ గారు కూడా ఇమీడియట్గా పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడే మరుక్షణమే దానికి ఆమోదం తెలపడం జరిగింది. అందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయంగా అందరికీ కూడా తెలియజేసుకున్నాము. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం అనేది అందరికీ సంబంధించి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తెలుగు సంస్కృతానికి నిదర్శనము శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆ శ్రీకృష్ణదేవరాయలు అంటేనే సస్యశ్యామలము. ఈ రోజు ఉపాధి హామీ ఉంది, ఆ రోజు ఉపాధి హామీ పెట్టాడు. పేదలకందరూ కూడా పని కల్పించి చెరువులు ఎడితేనేమి, దేవాలయాలు కట్టించడమేమి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేశాడు మన శ్రీకృష్ణ దేవరాయలు గారు. కాబట్టి అలాంటి మహానుభావుని గురించి తెలుసుకోవడం, విగ్రహం పెట్టడం ఎంతో ప్రాముఖ్యత ఉందని మేము తెలియజేసుకుంటాను. పాకాల మండలం ప్రజలందరికీ శుభదినం. ముఖ్యంగా ఏమంటే మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఎవరూ మాట్లాడని విధంగా శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహానుభావుని గురించి ప్రస్తావించి ఆయన గురించి పొగిడి మనకు చంద్రగిరి వారికి అందరికీ గొప్పగా ఆదర్శంగా నిలిచారు. కావున మేమందరము నాయన నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీకి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కట్టుబడి ఉన్నాము. కావున దయించి అందరూ కూడా ఎమ్మెల్యే నాయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం చంద్రగిరిలో పెట్టాలని, శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలు అంతా తెలియజేస్తూ అంత గొప్పగా అసెంబ్లీలో ఆయన వాణి వినిపించడం జరిగింది. కాబట్టి ఆయన నారాయణ గారికి ఈ సందర్భముగా మేమందరము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పాలాభిషేకం చేస్తున్నాము. పాఠాలలో అన్ని ఊర్లలో కూడా అందరూ కలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ నాయనన్నతో థ్యాంక్స్ చెప్పాలని మరీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన అసెంబ్లీలో స్పీకర్ గారు ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని మనకు చేకూర్చిన నారాయణ గారికి శిరసా వంచి నమస్కరిస్తున్నాము. జై హింద్. కూటమి సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.